దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు తేనే వాగ్దానము మత్తయి సువార్త 20:26. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రి మహిమతో అలాగే తన దూత సైన్య దళములతో ఈ లోకములోనికి అతి త్వరగా రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చేటప్పుడు ఎవరి క్రియలు బట్టి వారికి ఫలమిస్తారు. అయితే ఆయన చెప్పబోతున్నారు, ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి నీతిమంతులైనటువంటి వారితో మీరు నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారు కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు నేను సిద్ధపరిచినటువంటి ఆ దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనండి అని ఆయన చెప్పబోతున్నారు. అలాగే ఆయన ఎడమ ప్రక్కన ఉన్నటువంటి వారితో కూడా శపించబడినటువంటి వారులారా, అపవాదికి అపవాది అనుచరులకు సిద్ధపరిచినటువంటి నిత్య నరకాగ్నిలోనికి పోవండి అని ఆయన చెప్పబోతున్నారు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, శపించబడినటువంటి వారు నిత్య శిక్షకు, ఆ నీతిమంతులైనటువంటి వారు పరలోక రాజ్యమునకు నిత్య రాజ్యానికి వెళ్తారు అని. నిజమే, ఇంకనూ కూడా దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుని యొక్క మార్గంలోకి రాకుండా, ఆయన ధరించుకోకుండా, మరి ఆయన ఎంతగా ఈ లోకంలో తన సువార్తను ప్రకటిస్తున్నప్పటికీ, ప్రతిరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పటికీ, ఎన్నో రీతిలుగా అనేక మందిలో ఉండి దేవుడు నీతో మాట్లాడి నీ దర్శిస్తున్నప్పటికీ ఎంత మాత్రం పట్టించుకోకుండా, ఆ మాటలను లెక్క చేయకుండా నీవు అలాగే ఈ లోకమును ప్రేమిస్తూ ఈ లోక విషయాల్లోనే మునిగి తేలుతూ ఉన్నప్పుడు, మరి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చోకుండా ఆయన ఎడమ పార్శ్వమున కూర్చుండి శపించబడినటువంటి జీవితంలోనికి నువ్వు వెళ్ళిపోయి జీవిస్తూ ఉంటున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నా కుడి పార్శ్వమున కూర్చునే వారిగా ఉండాలని, నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి జీవితాన్ని పొందుకోవాలని, అలాగే ఆయన నిత్య రాజ్యంలోనికి ప్రవేశించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి తన్ను తాను తగ్గించుకొని ఎంతో ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన శిలువ మీద మరణించారు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగి ఆయన కొరకు మీరు జీవించండి. ఆయన తప్పకుండా మిమ్మల్ని ఆయన రాజ్యానికి గొప్ప వారసులుగా చేసుకోవాలనుకుంటున్నారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాడు ప్రజల్ని విరక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారికి వ్యతిరేకముగా రూపించబడుతున్న ఇది వదలడానికి వీల్లేదు ప్రభా. ఇదిగో వారిని, వారి పిల్లల్ని పోషించిన ఆయన కష్టకాలంలో ఉన్నారేమో, సహాయం చేయండి ప్రభా. ఎలాంటి శ్రమలు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఇరుకుల్లో వారు పడి ఉన్నారో ప్రభా, వారిని ఎంతగానో లేవనెత్తండి, నడిపించండి, సహాయం చేయండి. ఈ దినమంతా ప్రత్యేకమైన నీ సన్నిధి, సహవాసం, కాపుదల ఎంతగానో నీ బిడ్డలకు దయచేయమని, సమస్త విషయాల్లో కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించండి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.